వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజస్థాన్లో ఒక ఘోరం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో పెట్టాను. ఆ మృగాలు వీళ్ళే. ఈ దేశానికి చెందిన ఒక 13 ఏళ్ల అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యారు నరరూప రాక్షసులు. వాళ్ళని మేము స్క్రీన్ మీద చూపిస్తున్నాం, చూడొచ్చు. ఈ మృగాలకు ఎలాంటి శిక్ష పడాలంటే అది మొత్తం ప్రపంచానికే ఒక గుణపాఠం కావాలి. కానీ మన చట్టాల్లోని లొసుకుల వల్ల ఇలాంటి కేసులు ఏళ్ల తరబడి సాగుతూ ఫైళ్ల కింద దుమ్ము పడిపోతుంటాయి. ఒక 13 ఏళ్ల బాలిక తన కోచింగ్ క్లాస్కి వెళ్ళడం కోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నమ్మి ఒక రిక్షా ఎక్కింది. కానీ కనీసం మానవత్వం లేని ఆ రిక్షావాడు ఆ పసిపాపను కేవలం 50,000 రూపాయలకు ఒక హోటల్ యజమానికి అమ్మేశాడు. ఆ హోటల్ యజమాని చండాలంగా ఆ 13 చిన్నారి జీవితాన్ని 50,000 రూపాయల వెలకట్టిన ఆ డబ్బుల్ని వసూలు చేసుకోవడం కోసం 5 రోజుల పాటు 32 మంది కామాంధులకు ఆ పసిగుడ్డును ఒక వస్తువులా అప్పగించాడు. ఆ 5 రోజుల్లో ఆ చిన్నారి శరీరమే కాదు, ఆమె అమాయకత్వాన్ని, నమ్మకాన్ని, ఆమె ఆత్మను కూడా ముక్కలుగా నలిపేశారు. ఇంకా మన దేశంలో ఆడపిల్లలకు రక్షణ ఎందుకు లేదు అని మనం ప్రశ్నించుకుంటూనే ఉన్నాం. నేరస్తులను రక్షించేలా ఉండే వ్యవస్థల వైఫల్యాలు, సమాజపు మౌనమే దీనికి అసలు కారణం. ఇలాంటి దారుణానికి వడిగట్టిన మృగాలను చట్టాలకు వదిలేయకుండా పబ్లిక్ చేతికి అప్పగించాలి అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆగ్రహంలో న్యాయం ఉంది. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీస్తేనే మళ్ళీ ఇలాంటి మృగాలు దాపరించకుండా ఉంటాయి. ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపించాలన్నా, బయటికి పంపించాలన్నా, ఒక షాప్కి పంపించాలన్నా గుండెల్లో భయంతో తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఈ దేశంలో ఇంకా ఉంది అంటే నిజంగా అది దారుణం అనే చెప్పచ్చు. ఒక్కసారి ఆ అమ్మాయి వైపు నుంచి ఆలోచించండి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించండి. గుండెల్లో భయం, గుండె కొట్టుకోవడం పెరిగిపోతోంది. 5 రోజులు 30కి పైగా మంది 13 ఏళ్ల మీద దారుణానికి ఒడిగట్టారంటే వాళ్ళు మనుషులా, పశువులా? పశువులు కూడా మీకన్నా నయం కదా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మన చట్టాల్లో ఎలాంటి మార్పులు రావాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.